ఏం ప్రాజెక్ట్లో ఏం ఐటీ ఫీల్డ్. సెంట్రల్ ఏసీ ఉన్న సెంట్రల్ జైల్లో ఉన్నట్టుంది. వీడి పని బెటరు. ప్రాజెక్టులు లేవు, టార్గెట్లు లేవు. బార్ కోడ్ లేని ప్రొడక్ట్ అన్న, డ్రెస్ కోడ్ లేని ఎంప్లాయ్ అన్న నాకు చిరాకు. సారీ సార్. డోంట్ రిపీట్. ఓకే సార్. గో ఇన్సైడ్. ఎస్ సార్. ఏం లైఫ్ రా బాబు, చదివినంత కాలం డ్రెస్ కోడ్ తప్పలేదు, జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా? ఛీ. గైస్ బీ ఫాస్ట్, వీ హ్యావ్ టైమ్ లిమిట్స్. ఈ ప్రాజెక్ట్ వెంటనే ఫినిష్ అవ్వాలి. ఓకే. హలో, ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది? అయిపోతుంది సార్ 2 daysలో. వాట్, ఇంకా 2 days? ఎందుకు ఇంత లేట్ అయింది? అంటే సార్ యాక్చువల్లీ నో మోర్ ఎక్స్ప్లనేషన్స్, మేక్ ఇట్ ఫాస్ట్, క్విక్. హలో. ఇంటికి ఈ రోజైనా త్వరగా వస్తున్నారా? లేదు, ఆఫీస్లో లేట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఎప్పుడు ఆఫీసు ప్రాజెక్ట్స్ కంప్యూటర్స్ అయినా మరి నేనెందుకు? వాటితోనే కాపురం చేయండి. ఏదో సాఫ్ట్వేర్ జాబ్ కదా అని పెళ్లి చేసుకుంటే వాటికి అంకితం అయిపోతున్నారు. చిచ్చి. ఆఫీసులో అందరికి నేను మొగుడిని అయితే ఇది నాకు మొగుడే కూర్చుంది. ఏంటి డైలీ నీ ఫోన్స్ మెసేజెస్? ఇలా అయితే నీతో చాలా కష్టం. నీళ్ళు కళ్ళేంటంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రలేదా? ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. నీళ్ళు యు నో వన్ థింగ్, గూగుల్ కూడా అందని అందం నీది. యు ఆర్ సో బ్యూటిఫుల్. క్రేజీ. ఏంటే ఏమంటున్నాడు బాస్? డాగ్స్ మస్ట్ బి క్రేజీ బేబీ. అంటే దాన్నే సునకానందం అంటారు. వాడు తోకూపినప్పుడల్లా మనం చెయ్యి ఊపితే చాలే. వాడికి కావలసింది అప్పుడప్పుడు చిన్న నవ్వు, ఎప్పుడైనా చిన్న టచ్. అదేనే ఓదార్పు. నువ్వు బతకనేచ్చిందానివే. ఏయ్ డూడ్, బటన్ నొక్కితే సిస్టమ్ ఆన్ అవుద్ది కానీ బొట్టు పెడితే సిస్టమ్ ఆన్ అవదు. శ్రీహరికోటలో రాకెట్ ని కూడా పూజ చేసి వదులుతారు. ఏదో లాజికల్ చెప్పుకో. సార్, ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు, రిఫరెన్స్లు, బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు, డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. C++, జావా. కర్మ. సరే గానీ సార్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు,
ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి సార్. నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తోడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. Okay. వావ్, ఐఫోన్. హాయ్ బేబీ, వేర్ ఆర్ యూ? సర్ప్రైజ్, నీకోసం ఐఫోన్ కొన్నాను. మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చెయ్యర్రా. నీ ఎక్కడున్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ. వేర్ ఆర్ యు? ఒరేయ్, ప్రేమంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా? మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంతో బానే ఉంటాను కదా. మరి నన్ను ఎవరు చూడరేంట్రా? మన గణేష్ గారికి మాత్రం గుడి ముందు క్యూ కట్టినట్టు ఓ అమ్మాయిలు చుట్టూ తిరుగుతారేంటి? ఏంటే నిన్నంతా ఏమైపోయావు? ఫోన్ లేదు, నైట్ రూమ్ లో కూడా లేవు. రాత్రి రామ్లీలా సినిమాకి వెళ్ళానే. ఎలా ఉంది? అక్కడ రణబీర్ సింగ్ ని చూడటానికి టైం సరిపోలేదు. మూవీ ఎక్కడ చూసానే. వా, నువ్వెప్పటికీ మారవే బాబు. అబ్బా, మళ్ళీ వచ్చాడే చూడు. చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అబ్బా, వెళ్ళిపోయాడే, మళ్ళీ రాడా? ఎక్కడికి వెళ్తాడే? 120 స్పీడ్ లో వెళ్ళిన వాడు 240 స్పీడ్ లో నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? వాడు నన్ను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడే. చాలా రోజుల నుంచా? నిన్ను ట్రై చేస్తున్నాడా? అంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఒప్పేసుకోవచ్చు కదే. తిరగనీవే, తిరగటం వాళ్ళకి ఆనందం, తిప్పించుకోవటం మనకందం. నువ్వు మరీ టూ మచ్చే. అంత హ్యాండ్సమ్ ని అలా తిప్పించుకోవటం ఓవర్ అనిపించట్లా? అసలు ఓవర్. ఇప్పుడు చూడు, వాడు వస్తున్నాడు. ఎగ్జాక్ట్ గా మన ముందే బైక్ ఆపి నన్ను బతిమాలుకుంటాడు. చూడవే. అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. నేను పడిపోయానే. హాయ్. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు, తన్ని. జస్ట్ చిల్ బేబీ. హాయ్ 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 రా. హాయ్. పోరా, ఫీల్ అయ్యావా? అవ్వ మరి లైట్ రా. ఎరా గణేష్, బాగా బిజీ అయినట్టున్నావు. ఏముంది లేరా, ఎవరో కొత్త ఫిగర్ పడి ఉంటుంది మనోడికి. ఎరా నాదేముంది, మామూలే కదరా. మీ విషయాలు ఏంటి చెప్పండి. మాదే ఉందిలే, ఇల్లు ఆఫీసు, అప్పుడప్పుడు కాఫీ డేలో కూర్చొని కాఫీ తాగుతుంటాం. నీలాగా అమ్మాయిలతో ఎంజాయ్మెంట్కి మేము చాలా దూరం రా బాబు. నువ్వా అమ్మాయిలకి దూరమా? పట్లేదని చెప్పు. గుద్దానంట మళ్ళీ. అరే బాబు,
అసలు అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పరా? ఒక్కరు కూడా పట్టలే. రేయ్, అమ్మాయిలు 3 కేటగిరీలు రా. ఒకటి ఆర్డినరీ, వీళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. వీళ్ళకి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ, రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటారు. వీళ్ళని చాలా సిన్సియర్గా ట్రై చేయాలి. రోజుల తరబడి బ్రతిమాలాలి, నెలల తరబడి వెయిట్ చేయాలి, సంవత్సరాల తరబడి ప్రేమించాలి. వీళ్ళకి లాంగ్ టైం లవ్వే కావాలి. వీళ్ళని పడేయాలంటే మనకి ఏదో ఆటలో టాలెంట్ ఉండాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని వాళ్ళని నమ్మించాలి. వీళ్ళు పట్టం కష్టం, కానీ వన్స్ పడితే ఇక రిమోట్ మన చేతిలో ఉంటుంది. నవ్వుతూ ఓ మాట, పొగుడుతూ ఓ పువ్వు, ప్రేమతో ఓ చూపు, అప్పుడప్పుడో సినిమా, ఎప్పుడో గిఫ్ట్. వీళ్ళతో షాపింగ్ కూడా చాలా ఈజీ. 4 హెయిర్ బ్యాండ్లు, 2 స్టిక్కర్లు, మాక్సిమం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ. వీళ్ళు పట్టడం ఎంత కష్టమో వీళ్ళని వదిలించుకోవడం కూడా అంతే కష్టం. కన్నీళ్ళతో కబుర్లు, రక్తాలతో లెటర్లు, అబ్బాబాబ్బా ఇలా చాలా ఉంటాయి. ఇక నెంబర్ 2 ఎక్స్ప్రెస్. ఈ కేటగిరీ అమ్మాయిలు మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్. వీళ్ళని పడేయాలంటే మనకు మినిమం క్లాస్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మస్ట్. ఏదేమైనా మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోవాలి. వీళ్ళకి ప్రతి దాంట్లో కంపారిజనే, ఆఖరికి బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా. వీళ్ళు బాయ్ ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ వదిలిపెట్టలేనట్టుగా ఉంటారు, కానీ మనకన్నా ఎవరైనా బెటర్ గా దొరికితే బాయ్ అంటారు. వీళ్ళలో కొంతమంది చాలా సిన్సియర్ గా లవ్ చేయాలనుకుంటారు, కానీ కళ్ళ ముందు కనిపించే కలర్ఫుల్ ఫ్యూచర్ ముందు లవ్ అనేది చాలా చిన్న విషయం. ఇక నెంబర్ 3 మెట్రో. ఈ కేటగిరీ అమ్మాయిలందరూ హై క్లాస్ అండ్ హైఫై. వీళ్ళని పడాలంటే మినిమం కార్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండాలి. వీళ్ళలో చాలా మంది మనకి ఫ్రెండ్స్ వల్ల పరిచయం అవుతుంటారు. ఫ్రెండ్కి ఫ్రెండ్, ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్, అలాగా. కొంతమంది పార్టీల్లోనూ పబ్ డాన్స్ల మీద ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కానీ పొద్దున హ్యాంగ్ ఓవర్ దిగే టైంకి మనల్ని మర్చిపోతారు. వీళ్ళలో చాలా మంది సిన్సియర్గా లవ్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ కేటగిరీ, వాళ్ళ లెవెల్ తగ్గ వాళ్ళనే వెతుక్కుంటారు. వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. ప్రతిరోజు పార్టీ, ఎవ్రీ సెకండ్ మెసేజింగ్, ఆన్లైన్ డేటింగ్, కాస్ట్లీ గిఫ్ట్లని రోజు మనల్ని మనం అప్డేట్ చేస్తూ వాళ్ళతో అప్డేట్లో ఉండకపోతే కొత్త పార్ట్నర్ యాడ్ అయిపోతాడు. వీళ్ళని వదిలించుకోవడమా అన్నిటికంటే ఈజీ. బ్రేకప్ అని చెప్పి జస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 2 పెగ్లేసి పడుకుంటే పొద్దునకల్లా మ్యాటర్ సాల్వ్. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ గణేష్ గాడి థియరీ. అమ్మాయి ఏ జోనరో తెలుసుకుంటా, అర్థం చేసుకుంటా, ఎలా పడేయాలో ప్లాన్ వేసుకుంటా, చాలా ఫాస్ట్గా మ్యాటర్. ఒరే గణేష్, నీ థీరీ ఫాలో అయిపో. ఒక అమ్మాయిని పడేస్తా, అది ఏ కేటగిరీ తెలుసుకుంటా, అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా. అలా కాదురా, మాటలు లేవు. ఒకసారి నేను మాట్లాడలేవు. అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? నో. అరే అదో పెద్ద బాబు. చాలే, మాకు మెట్రో దొరకకపోతే ఏంటి? ఓకే గైస్, ఈ ఫన్ మనం సాయంత్రం కంటిన్యూ చేద్దాం. ఒరే గణేష్, సాయంత్రం కంపెనీ పార్టీ వచ్చేయ్, తాగి పడిపోదాం. ఓకే బాయ్. ఓకే. మన కంపెనీకి అవార్డు వచ్చిన సందర్భంగా మీ అందరి ఎంజాయ్మెంట్ కోసం ఈ గెట్ టుగెదర్. అవార్డు అనేది చాలా చిన్న రీజన్. ఈ అకేషన్తోనైనా మీ అందరినీ ఒకసారి కలుసుకోవాలనుకున్నా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఓ ఆశయంతో నా కెరియర్ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఇలా ఈ డాన్స్ మీద ఉన్నా. ఇంకా ఎంతసేపు రా బాబు, మందు పోస్తానన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట్ కన్నా? వాటర్ సార్. మరి అదెప్పుడు? అది మీటింగ్ అయ్యాక సార్. మీటింగ్? నాకు వాటర్ పడుతూ వాట్కా బెటర్. మీరందరూ ఎదగాలి, మీ వల్ల వేల కుటుంబాలు బతకాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి. ప్రతిదానికి అడ్డదారులుంటాయి, కానీ విజయానికి మాత్రం ఉండవు. ఓర్పు నేర్పు అనే ఈ రెండే మీకు విజయాన్ని అందిస్తాయి. ఈ అవార్డ్స్ రివార్డ్స్ నాకేం కొత్త కాదు. అయినా ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు, మనందరిది. పని చేస్తూ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూ పని చేయండి. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వన్ అండ్ ఆల్. లెట్ us సెలబ్రేట్ ద పార్టీ. ఎంజాయ్.
ఏంట్రా లవ్వా? నాకు లవ్తో ఎప్పుడు అంత అటాచ్మెంట్ లేదురా. రే గణేష్, రే గణేష్ లేవరా, రే గణేష్ లేక. ఏంట్రా వీకెండ్ రా. వీకెండ్ అయితే? వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది. చిన్నపిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రాను, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. కలరింగ్? మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు.